తర్వాత కేసీఆర్ గారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరుని మార్చడం కేసీఆర్ గారు చేసిన చాలా పెద్ద తప్పు అని చాలామంది కూడా భావిస్తుంటారు. ఎందుకంటే టీఆర్ఎస్ పేరుని తీసేసి బీఆర్ఎస్ అని పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే కేసీఆర్ గారికి భారతదేశ ప్రధానమంత్రి అవ్వాలనే కోరిక ఉంది. మరి భారత ప్రధాన వాళ్ళ కోరికతోటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చారు. కానీ ఈయనకున్నటువంటి ఎమ్మెల్యే సీట్లతో ఎంపీ సీట్లతో ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయంటే 20 లోపలే ఉంటాయి కదా. మరి 17-18 ఎంపీ సీట్లతోటి మరి భారత ప్రధాని ఎలా అవ్వాలనుకున్నాడో ఆయనకి తెలియాలి. ఏదేమైనా ఈయన కేసీఆర్ గారు చేసిన నిర్ణయంతో కూడా తెలంగాణ సెంటిమెంట్తో టీఆర్ఎస్ పార్టీ పేరు లేకుండా బీఆర్ఎస్ పేరుతో ఎలక్షన్లో పోవడం వల్లే ఆ పార్టీ ఎలక్షన్లో ఓడిపోయింది అని చాలామంది కూడా నమ్ముతారు. నిజానికి టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి చాలామందికి రాజకీయ నాయకులకు కూడా కార్యకర్తలకు కూడా అలాగే కేసీఆర్ గారి ఫ్యామిలీ కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారికి కూడా టీఆర్ఎస్ పేరు మార్చడం ఇష్టం లేదు. కానీ ఎవరికి ఇష్టం లేకపోయినప్పటికీ ఈ యొక్క టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తన యొక్క ప్రభు అనేటువంటి ఉద్దేశంతో కూడా ఒక నియంతలాగా కూడా టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ మార్చారు. ఆయన ఎవరి సెంటిమెంట్ని కూడా గౌరవించలేదు. మరి ఈ సందర్భంలో కూడా ఆ తెలంగాణ అనేటువంటి పేరుని కూడా సెంటిమెంట్ని ఉపయోగించుకోవాలి, క్యాష్ వేసుకోవాలి, దాన్ని ఓట్లుగా మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం చాలామందిలో ఉంది. ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది కూడా ఇప్పుడు టీఆర్ఎస్ అనేటువంటి పేరు ఖాళీగా ఉంది, ఒక టీఆర్ఎస్ అనే రాజకీయ పేరు ఖాళీగా ఉంది అనేటువంటిది కూడా రిజిస్ట్రేషన్ ఎలక్షన్ సంఘం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవరకు కేసీఆర్ వదిలేశారు కదా, ఆ పేరు వదిలేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో ఉన్నారు కాబట్టి చాలామంది కూడా తెలంగాణ సెంటిమెంట్ ఉన్నటువంటి ఆ పార్టీ పేరు తీసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీలో కూడా కృషి చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ రోజున కవిత గారు కూడా తాను కూడా పార్టీ పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. కానీ ఫస్ట్ తాను తెలంగాణ జాగృతి అనే పేరుతో రాజకీయ పార్టీ పెడతారని అనుకున్నారు. కానీ తెలంగాణ జాగృతి అంటే అందులో కేవలం ఆడవాళ్ళే ఉంటారా, వాళ్ళు బతుకమ్మలు ఆడుకుంటూనే ఉంటారా అనేటువంటి కూడా కొంతమంది అవహేళన చేయడం జరిగింది. ఇంకా బతుకమ్మలు ఆడుకునే ఆడవాళ్ళు కూడా రాజకీయ పార్టీని ఏం ప్రారంభిస్తారు, వాళ్ళేం గెలుస్తారు, వీళ్ళకి ఎవరు ఓటేయరు అనేటువంటి విధంగా కొంతమంది వ్యాఖ్యానించడం జరిగింది. అందుకనే టీఆర్ఎస్ అనేటువంటి పేరు కవిత గారికి కూడా ఎంతో ఇష్టం కాబట్టి తెలంగాణ జాగృతి అనే పేరు కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో కూడా తాను పొలిటికల్ పార్టీ ప్రారంభించాలనే నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు తెలిసింది. ఈ విషయంలో కూడా కేసీఆర్ గారు కూడా వెంటనే కూడా కవిత గారిని కలిసి ఈ యొక్క టీఆర్ఎస్ పేరుని వదిలేయొద్దు, దాన్ని మటుకు తీసుకోవాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు తీసుకోకపోతే మరొక వాళ్ళు ఎవరైనా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీ అనేది ఎవరైనా పెట్టచ్చు కాబట్టి కొంతమంది కాంగ్రెస్లో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క టీఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా కొన్ని ఓట్లను చీల్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు అనేటువంటిది కూడా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు కవిత గారు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కానీ కవిత గారికి కూడా కేసీఆర్ గారు చుట్టూ ఉండేటువంటి కొన్ని దయ్యాలు వంటి నాయకులు ఉన్నారని, వాళ్ళంటే తనకి ఇష్టం లేదని చెప్పడం జరిగింది. ఆ దయ్యాలు కూడా ఒక దేవుడు లాంటి కేసీఆర్ గారి దగ్గరికి తనను రానివ్వట్లేదు అని కవిత గారు చాలా సందర్భాలు చెప్పింది. అలాగే తాను లెటర్ రాసిన ఆ లెటర్ కూడా కేసీఆర్ గారికి చేరలేదు, ఒక కూతురై ఉండి తన తండ్రిని కలుసుకోలేని పరిస్థితుల్లో ఉంది అని ఆమె చాలా బాధపడడం జరిగింది. అందుకనే కూడా కేసీఆర్ గారు ఇప్పుడు కవిత గారు ఎప్పుడైతే పార్టీ పెడుతున్నారని తెలిసిందో ఆయనే స్వయంగా వచ్చి కవిత గారిని కలుసుకున్నారు. ఆమెకు తగినటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమైనా ఆమె మీద కేసులు కూడా కొట్టేశారు కాబట్టి కవిత గారు కూడా కొన్ని సెంటిమెంట్లతోటి భవిష్యత్తులో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని త్వరలో స్థాపించబోతున్నారు. ఆ విధంగా కూడా ప్రజల యొక్క ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలి. అదే కాకుండా ఆమె విజయశాంతి గారి సహాయం కూడా తీసుకొని విజయశాంతి గారు కవిత గారు ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క తెలంగాణలో రాజకీయ ఒక తుఫాను కూడా తీసుకొచ్చేసి ప్రపంచంతో కూడా ఓట్లతో గెలిచి వారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా త్వరలో కూడా టీఆర్ఎస్ అనేటువంటి పేరుతోటి తెలంగాణకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కూడా కవిత గారు విజయశాంతి అవుతారు అని కూడా అందరం భావిస్తున్నాం.